దేవునికి స్తోత్రం కలుగును గాక. రష్యాలో లియో టాల్స్టాయ్ అనేటువంటి గొప్ప రచయిత అక్కడ ఉండటం మనం చూస్తాం. ఆయన తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు పడినటువంటి రచయిత టాల్స్టాయ్ అనేటువంటి ఒక రచయిత. ప్రియ దేవుని బిడ్డలారా, అతను ఒకరోజు వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు అతనికి ఒక భిక్షగాడు ఎదురవుతాడు. ఆ భిక్షగాడు ఎదురైనప్పుడు లియో టాల్స్టాయ్ అనేటువంటి ఈ రచయిత ఆ భిక్షగానికి భిక్ష వేయాలనే ఆలోచనతో ఏం చేస్తాడంటే తన జేబులో చేతులు పెట్టుకుంటాడు డబ్బులు తీయటానికి. అయితే భిక్షగాడు అతను భిక్ష వేస్తున్నాడు, నాకు డబ్బులు ఇస్తున్నాడని ఈ భిక్షగాడు చాలా ఆశపడి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఈ లియో టాల్స్టాయ్ అనేటువంటి ఈ రచయిత జేబులో చేయబెట్టి డబ్బులు తీస్తానికి జేబులో చేయబెట్టినప్పుడు అతని జేబులో డబ్బులు ఉండవు. అతను అనుకుంటాడు, అయ్యో నేను బయలుదేరి వచ్చేటప్పుడు నా జేబులో డబ్బులు పెట్టుకోవటం మర్చిపోయాను. మరి ఈ భిక్షగాడికి డబ్బులు ఇస్తానని ఇతడు ఎంతో ఆశపడి ఎదురు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను ఏమి చేయాలని ఈ రచయిత ఆలోచన చేసి బాధపడుతూ ఉంటాడు. అయితే బాధపడుతూ ఉన్నప్పుడు అతను కొద్ది నిమిషాలు ఆలోచన చేసి భిక్షగాని వైపు చూసి ఆ భిక్షగానితో అంటున్నాడు, బ్రదర్ నన్ను క్షమించు, నా జేబులో డబ్బులు ఉన్నాయనుకున్నా నా జేబులో డబ్బులు లేవు, నీకు భిక్ష ఇవ్వలేకపోతున్నా, నన్ను క్షమించు బ్రదర్ అని ఆ భిక్షగాడితో ఈ లియో టాల్స్టాయ్ అనేటువంటి రచయిత చెప్తాడు. అయితే ఈ భిక్షగాడు ఆ యొక్క రచయిత వైపు చూసి, సార్ మీరు నాకు అంతకంటే ఎక్కువే ఇచ్చారు సార్ అని ఈ భిక్షగాడు చెబుతాడు. ఈ రచయిత ఆశ్చర్యపోతాడు, ఏంటి నేను ఏమి ఇచ్చాను ఇతనికి, ఇతను అంతకంటే ఎక్కువే ఇచ్చావు అని అంటున్నాడని ఆశ్చర్యపోతాడు ఈ రచయిత. ఏం చేశాను నీకని అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే భిక్షగాడు అంటాడు, సార్ నన్ను బ్రదర్ అని పిలిచినటువంటి మొదటి వ్యక్తి మీరే. నా జీవితంలో ఇంతవరకు నన్ను ఎవరు బ్రదర్ అని పిలిచి ఇంత చక్కగా మర్యాదగా పిలిచినటువంటి వ్యక్తి నన్ను ఎవరు లేరు అన్నప్పుడు ఈ రచయిత టాల్స్టాయ్ అనేటువంటి ఈ రచయిత ఆశ్చర్యపోవటం చాలా గొప్ప వింతగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ సమాజంలో ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి, ఒక గొప్పవాడు ఉన్నాడు అనుకోండి, వారికంటే తక్కువ స్థాయి కలిగిన వారిని వీడు తక్కువ స్థాయి కలిగిన వాడని కించపరచకుండా, అమర్యాద చేయకుండా వారికి ఇవ్వవలసినటువంటి మర్యాద వారికి ఇచ్చినట్లయితే వారు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఇవ్వవలసినటువంటి మర్యాద వారికి ఇవ్వాలి. ఈ లియో టాల్స్టాయ్ అనేటువంటి ఈ యొక్క రచయిత ఆ భిక్షగానికి మర్యాద ఇచ్చాడు. బ్రదర్ నన్ను క్షమించు అన్న ప్రధానికి అతను ఎంతో పరవశించిపోయాడు, ఎంతో సంతోషించాడు. ఎందుకంటే భిక్షగాలను గౌరవించేది ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. భిక్షగాలకి గౌరవం ఇచ్చేవాడు చాలా తక్కువ ఈ సమాజంలో. అయితే ఈ యొక్క రచయిత అతను గౌరవించినందుకు అతను డబ్బులు ఇవ్వకపోయినా చాలా సంతోషించాడు. ఎందుకంటే దేవుని వాక్యము చెబుతుంది, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనములో వాక్యము చెబుతా ఉంది. ఏమని చెబుతుందంటే, దేవుని ప్రేమించువాడు నేను ప్రేమిస్తున్నానని చెప్పువాడు తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడు అని వాక్యం చెబుతా ఉంది. ఎందుకంటే సహోదరుని ప్రేమించాలా. మనము సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తామో, మన సహోదరుడి పట్ల ఎప్పుడైతే గౌరవిస్తామో అది నిజమైనటువంటి దేవుని ప్రేమ, అది నిజమైనటువంటి గౌరవం, అది నిజమైనటువంటి ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లియో టాల్స్టాయ్ అనేటువంటి రచయిత ఆ భిక్షగానికి ఆ గౌరవం ఇచ్చాడు, ఆ ప్రేమ చూపించాడు. అదే నిజమైనటువంటి భిక్ష. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించుతామని, దేవుని నేను ప్రేమిస్తున్నా, దేవుని నేను గౌరవిస్తున్నానని చెప్పేటువంటి నీవు నీ సహోదరుడిని ద్వేషించకూడదు, ప్రేమించాలి. ఒకవేళ ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడు అని వాక్యము చెబుతుంది ప్రియ దేవుని బిడ్డలారా.